వరంగల్లోని పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వరంగల్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద రైతులకు మద్దతుగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహానికి ముందుగా పాలాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రైతులకు ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. నరేందర్ గారు మాట్లాడే మనతో పాటు ఉన్నారు. చాలా ఘోరార్థమైనటువంటి ఘోరము ఇది. ఎందుకంటే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో 42 లక్షల మందికి ఇస్తామని చెప్పి దాన్ని 21 లక్షలకు చేయడం జరిగింది. 39 కోట్లు పేమెంట్ చేస్తామని చెప్పి 21 కోట్లకు చెప్పిళ్ళు, తర్వాత 17 కోట్లకు చేసిళ్ళు, ఆఖరికి 7 కోట్ల రూపాయలకే ఇప్పటికే వాళ్ళు తిరుగుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో రైతులను మోసం చేసి, అదేవిధంగా రైతు బంధు లేదు, అదేవిధంగా రైతుకు మద్దతు ధర లేదు, అదేవిధంగా రైతులకు వాటర్ సప్లై విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎరువుల సప్లై విషయంలో కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే రైతులను మోసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల్ని ఈ విధంగా అన్యాయం చేస్తే మళ్ళీ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేటీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం ఈరోజు రైతుల కోసం నిలబడి యుద్ధం చేస్తున్నారంటే అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైతులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాళ్ళు ఏ విధమైనటువంటి నిధులు ఇస్తారని ఆలోచించాలన్నది కూడా రైతులకు చెప్తున్నారు. ఆల్రెడీ కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీదకి ఎక్కిన తర్వాత రైతులు కూడా రోడ్ల మీదకి ఎక్కి విపరీతమైనటువంటి వారి యొక్క నిరసనను తెలుపుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఎంత దూరమైనా కొట్లాడతాం. తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి దీన్ని నష్టం చేసే దిశగా, దారిద్రపు తెలంగాణ దిశగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టేదానిక రైతులకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రైతు రుణమాఫీ సక్సెస్ అయితే ఈరోజు రైతులు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారు? నీకు లెక్కలు తెలివాయి, నీ మంత్రులకు మధ్య సమన్వయం లేదు, మనిషికి ఒక లెక్క చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు నీ కంట్రోల్లో ఉన్నారా లేరా అని కూడా అడగడం జరుగుతున్నది. ఎందుకంటే నపరో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏం సంకేతాలు పంపుతున్నారు, ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, మీరు నిజంగా కూడా నిబద్ధత ఉంటే మీ క్యాబినెట్ మీటింగ్లో ఒక ఎజెండా పెట్టుకొని చేయాల్సినటువంటిది సింపుల్, మామూలుగా ఒక మున్సిపల్ చైర్మన్ చేయాల్సినటువంటి పని కూడా మీకు చేత కావడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న రైతుల పట్ల. రేపు రాబో రోజుల్లో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారనేది కూడా అర్థమవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం నిలబడే వాళ్ళమే. కేటీఆర్ గారు ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును రైతుల కోసం మేము కొట్లాడతాం. ఆ సమస్య పరిష్కారమయ్యే విధంగా, సమస్య పరిష్కారమయ్యే దిశగా రైతుల కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రైతులకు సంబంధించిన మహాధర్నాలంతా కూడా విజయవంతమయ్యాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, వరంగల్ పట్టణం నుంచి.